ఏమండి, ఏమనంటే అన్నం అంటారు గాని మీరు ఆయనకి దగ్గర అవ్వద్దు వెళ్ళిపోండి అన్నప్పుడేమో మంచి మనిషి, అమాయకు ప్రాణి, తనని నేను ఓదారుస్తున్నాను, ఎంకరేజ్ చేస్తున్నానని రాసుకుంటూ పూసుకుంటూ తిరిగారు. ఇప్పుడేమో కాస్త ఎంకరేజ్ చేయండి, ఆయనకి గతం గుర్తొచ్చే వరకు కోఆపరేట్ చేయండి అంటే వెళ్ళిపోతానంటున్నారు. అదిగో డాడీ కాలింగ్. కాస్త గుండె ధైర్యం తెచ్చుకొని సోపు కాస్త దూరంగా నించోండి, వెళ్ళండి. ఏంటత్తయ్య ఉదయాన్నే బ్యాగ్ సర్దుకుని బయలుదేరారా? మధ్యాహ్నం వరకు వెయిటింగ్ చేయలేక అమ్మ ఊరికి వెళ్ళిపోతానంటుంది. ఏం పాపం 4 రోజులు ఉండెళ్ళొచ్చుగా. ఏంటి బాబు, ప్రియా అనుకుని నువ్వు నా జల్లో మల్లెపూలు పెట్టడానికా? లేకపోతే మీ డమ్మి మమ్మీతో మీ నాన్న చేసే రొమాన్సులు చూడటానికా? లేకపోతే ఆ గీత అంచెలంచెలుగా ఎదుగుతుంటే దాంతో పాటు కాపురానికి వచ్చిన నా కూతురు ఏం చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే పక్కన కూర్చొని కన్నీళ్లు తుడుచుకోమని కర్చీఫ్ అందించడానికా? గీతకి చుట్టూ ఎంకరేజ్ చేసేవాళ్ళున్నారు, కానీ నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? వదిలి కంటే తెలివి ఉంది, టాలెంట్ ఉంది, నీకు పొగరు తప్ప ఏముంది? అందుకే వాళ్ళు గెలిచారు, నువ్వు ఇలా ఏడుపు మొహం వేసుకొని నిల్చున్నావు. అందుకే నా కూతురు ఏడుపు చూడలేక వెళ్ళిపోతున్నాను. కరెక్టేనండి, ఎదుటివారి ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని వాళ్ళు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. బయలుదేరండి. ఒసే, చూసావా నీ మొగుడు ఏమంటున్నాడు? చెప్పానుగా, ఈ ఇంట్లో నా మీద సెటర్లు వేసేవాళ్లే కానీ సాయం చేసేవాళ్ళు లేరని. సర్లే వస్తాను. అబ్బా, ఏమైందా? ఏం ఓడవేంటి? కంట్లో నలుక పడింది, చూసుకోవచ్చు కదండి. నీ కళ్ళలో నలకపడుతుందని ఏమన్నా కలగనా? కళ్ళలో పడితే ఓ ఇదైపోవాలా? ఉఫ్ అని వస్తే పోతుంది. ఊదండి. నేనా? నా వల్ల కాదు. సరే అయితే ఇది ఇలాగే వదిలేస్తాను. నా కంటిని బాగా నలిపేస్తాను, అప్పుడు కన్ను బాగా ఎర్రబడి వాసిపోతుంది. దాంతో నేను ఆఫీస్కి రావడం మానేస్తాను. ఓసాయ్, కంట్లో నలక పడ్డానికి నువ్వు ఆఫీస్కి రావడానికి లింక్ ఏంటే? మరి కంట్లో నలక పడింది చూడమంటే నా వల్ల కాదు అంటే అర్థం ఏంటి? చంపుతున్నావే. ఇదివరకు బానే ఉండేదాన్ని కదే, ఇప్పుడు చెప్పిన ప్రతిదానికి బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఊతారా లేదా? ఓదకుండా చేస్తానా? ఓదకపోతే చేస్తాను. పాటు కళ్ళు మూసుకుని ఉన్నాను కదా అని ఏదేదో చేయడానికి చూడకండి. నేను నిన్ను దయచేసి అలా మాట్లాడకే, చచ్చిపోవాలనిపిస్తుంది. సర్లే కానివ్వండి. ఈయనేంటి తలుపు కూడా వేసుకోకుండా పెట్టేశాడు దుకాణం? ఏం చేస్తున్నారు సార్? కనిపించట్లేదా? కనిపిస్తుంది కాబట్టి అడుగుతున్నానండి. ఇది పగలండి. పని అవడం ముఖ్యంగానే పగలు రాత్రి ప్రసాదం. అలాగని చుట్టూ ఎవరన్నా పట్టించుకోరా? లేకపోతే ఆఫీస్కి రానని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఏం చేయమంటావు? కనీసం తలుపు వేసుకోవచ్చు కదండి. ఎందుకు ప్రసాద్ టైం వేస్ట్? ఒక్క నిమిషంలో అయిపోయేదానికి. చిచి చిచి, ఈయన మరీ బెరతెగించాడు. కదలకు. అబ్బా, చూడలేకపోతున్నాం. సరే నేనే తలుపేస్తాను, తీరిగ్గా కానిచ్చరండి. ఓకేనా? ప్రసాద్ తలుపేస్తున్నామంటే ఏక ఎంత లైసెన్స్ ఉంటే మాత్రం ఇలా పబ్లిక్ గా ఎలా చేస్తారండి? నేనేం చేస్తున్నాను అనుకుంటున్నావు? అదే ముద్దు. ఎక్స్ట్రార్డినరీ ముద్దా గాడిద గుడ్డ? దాని కంట్లో నలగబడితే ఊతున్నాను. నా కంట్లో నలకెప్పుడు పడింది? వస్తాయి. అవునవును అవును ప్రసాద్ గారు, నా కంట్లో నలక పడితే సార్ తీస్తున్నారు అంతే. ఆయన చెప్పింది నిజం, నమ్మండి. నమ్మాలిగా. నమ్మేశాం. వస్తాయి. నువ్వు చెప్పింది చూస్తుంటే కవర్ చేయడానికి చెప్తున్నట్లేదు, అతను అనుకున్నదే నిజం అనుకున్నట్టు చెప్తున్నావు. లేకపోతే మీ గురించి తప్పుగా అనుకుంటారు కదండి. సార్ ఏంటమ్మా
ఇంట్లో ఇలాంటి పనులు చేస్తే చేశారు గాని రేపు ఆఫీసులో మాత్రం ఇలాంటి కార్యక్రమాలు పెట్టకండి. సీసీ కెమెరాలు ఉంటాయి కదా, స్టాఫ్ డిస్టర్బ్ అవుతారు. ఇంటికొచ్చాక మీ ఇష్టం. ఏంటి నువ్వు ఇలా ఇరికించేసావు? రేపు ఆఫీస్ పెట్టాక ఇదే టాపిక్ అందరితో చెప్పి టామ్ టామ్ చేసేస్తాడు తెలుసా? చెప్తే నాకేంటి, మీరు నా భర్తే కదా. కానీ నేనేం చేయలేదు కదా. ఆ విషయం మీకు నాకు తెలుసు గాని ప్రసాద్కి తెలియదు కదా. బయట వాళ్ళందరూ నేను నీకు మొగుడు అనుకుంటున్నారు కానీ నిజానికి నువ్వే నాకు మొగుడువే. ఆడ అసలే అనుమాన పిశాచి. మీ ఇద్దరితో రేపు ఆఫీస్లో ఎలా ఏగాలో ఎలా చావాలో ఏం అర్థం కావట్లేదే. నలకపోయిందా? ఏ మళ్ళీ ఊతారా? ఊదను ఊదను ఊదను. ఏంటి వదిన గారు బ్యాగ్తో బయలుదేరారు? మా ఊరికి. అంత సడన్ గా ఊరికెళ్లాల్సిన అవసరమేముంది? ఇక్కడుండి మాత్రం ఏం చేయాలి? మీ కోడలు అందరాలు ఎక్కుతూ ఉంటే చూసి చప్పట్లు కొట్టాలా? ఏంటి ప్రియా, మీ అమ్మ ఊరికెళ్ళిపోతోంది? ఆవిడేంటి రేపో ఎల్లుండో నేను కూడా ఊరికెళ్ళిపోతాను. ఊరికా? అక్కడుండలేకే కదే ఇక్కడికొచ్చింది. ఇక్కడ గీతను చూస్తూ ఉండలేకే వెళ్ళిపోవాలనుకుంటుంది. నాకంటే ముందే గీత ఎదిగిపోతుంటే నాకు నచ్చడం లేదు. అది ఆఫీస్ ఓపెన్ చేసి ఎండీ చైర్లో కూర్చుని పెత్తనాలు చేస్తుంటే అది చెప్పిన దానికల్లా తలాడించడానికి రామ్కి, చేతులు కట్టుకొని చూస్తూ కూర్చోడానికి మీకు సిగ్గులేకపోవచ్చు. కానీ నాకు సిగ్గుంది. నేను ఆత్మాభిమానం గల ఆడదాన్ని. అంత ఆత్మాభిమానం ఉన్నదానివైతే ఊరికి పోవడం కాదే, ఊరి పెట్టుకుని చావు. నేనెందుకు రేసుకోవాలి? గీత ఎదుగుదల ఆగాలన్నా, దానికంటే ముందు నువ్వు గెలవాలన్నా అదొక్కటే దారి. ఏదైనా చచ్చి సాధించాలి అంటారు కదా. చచ్చాక సాధించేదేముంటుంది? బోడిదా. చచ్చి సాధించడం అంటే చావమని కాదే, చస్తానని చెప్పి సాధించాలి. అంటే ఆ గీత తెలివైంది, బలమైంది. అంతవరకు ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కాకపోతే అంత తెలివైన దాని వెనుక ఒక వీక్నెస్ ఉంది. వీక్నెస్సా? ఏంటది? మంచితనం, త్యాగం. మన వాళ్ళందరూ సుఖంగా సంతోషంగా ఉండాలనే వెర్రి ఆశ. ఎదగలేకపోతున్నాను అని బాధపడితే ఓదార్చి ఊరుకుంటారు. అదే భయపెడితే అందరూ భయపడతారు. బ్యూటీ పార్లర్ పెట్టుకుందామనుకున్నాను, అవ్వలేదు. లైఫ్లో సెటిల్ అవ్వలేకపోతున్నాను, అందుకే చస్తాను అని చెప్పి నువ్వు ఉరి తగిలించుకున్నావనుకో, అందరూ వస్తారు. గీత కూడా వస్తుంది. నీ ప్రాబ్లం చెప్పు. నేను సెటిల్ అయిన తర్వాత నువ్వు ఆఫీస్ ఓపెన్ చెయ్యమని చెప్పు. అదెందుకు వింటుంది? ఎంతైనా మీ అక్క కదా. అక్కా తొక్క. నేనెప్పుడు దాన్ని అలా అనుకోలేదు. కానీ అది మాత్రం నిన్ను తన తోడబుట్టిన చెల్లెల్లాగే చూస్తోంది కదా. నువ్వు కన్నీళ్లు పెట్టడిగితే అది కాదనలేదు. నువ్వు బాధపడుతూ ఉంటే అది చూడలేదు. నువ్వు ఆ డ్రామా మొదలుపెట్టు. కథని నేను రక్తి కట్టిస్తాను. వర్కౌట్ అవుతుందా? సెంటిమెంట్ ఎప్పుడూ పేలుతుంది. అందుకే సెంటిమెంట్కే లైఫ్ ఎక్కువ. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి, తరువాత రిజల్ట్ నువ్వే చూస్తావు. సరే ఆంటీ, ఇప్పుడు నేను వెళ్ళి ఉరిపెట్టుకుంటా. తరువాత సంగతి నేను చూసుకుంటా. ఆల్ ది బెస్ట్. ఎస్. గీతా, నా కొడుకు కూర్చోవలసిన ఎండీ చైర్లో నువ్వు కూర్చుంటావా? నువ్వు చెప్పినట్టు నా కొడుకు వినాలా? నువ్వు నా కాళ్ల దగ్గరుంటేనే నిన్ను తన్నాలనుకుంటాను. అలాంటిది నెత్తినెక్కి పెత్తనం చేస్తానంటే నేనెలా ఊరుకుంటాను? పాతాళానికి తొక్కి పారేస్తా. ఆఫీస్ పెట్టి అందలం ఎక్కాలనుకుంటున్న నీ ఆశలకు ఈరోజే నీ నోటితోనే చెక్ పెట్టిస్తా. నేను క్యాజువల్గా వెళ్తే మామూలుగానే గదిలోకి వెళ్ళాను అనుకుంటాడు. ఉరివేసుకుంటున్నాను అని తెలియాలంటే కాస్త కలరింగ్ ఇవ్వాలి.
దిగిటి 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 పప్ప. దిగిటి 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 పప్ప. ఏంటి గుమ్మం దాకా లేని నడిపి ఇంట్లోకి రాగానే మొదలైంది? మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను కదా. దానికి నేను కదా ఏడవాల్సిందే. అవునండి, అసలు నేననే దాన్ని లేకపోతే ఎవ్వరికి ఏ ఏడుపులో ఉండవు. ఏంటిది ఓవర్ యాక్షన్ చేస్తుంది? ఏంటి చీర ప్యానకేస్తున్నావు? తాడు వేద్దామంటే దొరకలేదు. ఏంటి వెతుకుతున్నావు? స్టూల్. అవునా, ఉండు. ఇదిగో తీసుకో. వీడేంటి స్టూల్ అందిస్తున్నాడు? నేనేం చేస్తున్నానో తెలుస్తుందా మీకు? సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నావు అనిపిస్తుంది. ట్రై చేయడం కాదు, నిజంగానే వేసుకుంటున్నాను. ఏం పాపం? నేనంటే ఎవరికి ఇష్టం లేదు. నేను ఎదగాలని ఆశ లేదు. నన్ను ఎంకరేజ్ చేయాలని కోరిక లేదు. అందుకే నేను చావడమే కరెక్ట్. సరే, నువ్వు ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత ఆపడం దానికి కంటిన్యూ. అంటే నేను చచ్చినా మీకు పర్వాలేదన్నమాట. నీతో రోజు చావడం కంటే నువ్వు చావడమే బెటర్. ఏంటి? ఏంటా ఎప్పుడు నేను ఎంకరేజ్ చేయలేదని ఏడుస్తుంటావు కదా, అందుకే ఈ విషయంలో నేను ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ నేను సీరియస్ గా చెప్తున్నా. నేనేమన్నా కామెడీగా చెప్తున్నానా? నేను సీరియసే. ఇదిగో తగిలించుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. స్టోవ్ తన్నేస్తున్నా. బెస్ట్ ఆఫ్ లక్. నిజంగానే చెప్తున్నాను. నీ ఆత్మ శాంతించాలని కోరుకుంటాను. చేస్తానని బెదిరిస్తే ఆపుతాడననుకుంటే ఇలా ఎంకరేజ్ చేస్తున్నాడేంటి వీడు? లాభం లేదా. నేను మూమెంట్ ఇవ్వకపోతే వీడిలో కంగారు మొదలవ్వదా? ఇదిగో తన్నేస్తున్నా. తన్నేసి. నిజంగానే తన్నేస్తున్నా. ఏహే, తన్నేస్తానే. ఎంతసేపు నేను అసా నేనే తంతాగు. ఆహాహా, వాట్ ఏ పర్ఫార్మెన్స్, వాట్ ఏ పర్ఫార్మెన్స్. ఊరేసుకున్న తర్వాత చాలా మందిని చూశాను గానీ లైవ్ లో ఊరేసుకోవటం చూడటం ఇదే ఫస్ట్ టైం. సూపర్. ఏం జరుగుతుంది ఇక్కడ? మీ కోళ్ళు గాల్లో బ్రేక్ డాన్స్ చేస్తుంది నాన్న. ఏంటమ్మా నువ్వు ఉయ్యాలవడానికి వేరే చోటు దొరకలేదా నీకు? ఏంటండి, ఏం జరిగింది? ప్రియ ఉయ్యాలుగుతుంటే బాగుంది తెలుసా? మా ఏంటి అరుపులు? ప్రియా వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ పడుతున్నట్టున్నారు. అది గొడవ కాదే, నీ నాశనానికి నాంది పడింది. అయ్యో పదండి చూద్దాం. ఉయ్యాలో ఒకటి పెట్టండి. ఊరేసుకుంటుంటేను. అమ్మ ప్రియ, శివ తన మెడకున్న చేరింది చూస్తావేంటి బాబు? త్వరగా తీ. త్వరగా తీ బాబు. అమ్మ ప్రియ, ఊరుకోమ్మ. తాగమ్మా. ఏంటమ్మా ఇది? చస్తే ఏమొస్తుంది? 10 రోజులు పోతే దినం వస్తుంది. శివ ఏమైందిరా? ప్రియ ఏంటి అలా ఉంది? సూసైడ్ చేసుకోబోయింది. సూసైడా? దేనికి? ఏమైంది ప్రియా? ఎవరైనా వాళ్ళు ఎదగాలని ఏడుస్తారు,
ఇది మీరు ఎదుగుతున్నారని ఏడుస్తుంది. నువ్వు ఉండు శివ, చెప్పవే. సూసైడ్ చేసుకోవాల్సినంత కష్టం ఏమొచ్చింది? చెప్తే మాత్రం మీరేమైనా ఆరుస్తారా తీరుస్తారా? కారణం ఏంటో నువ్వు చెప్తానే కదా ఎవరైనా ఏమైనా చేయగలిగేది. చెప్పు ప్రియా. నేను గీత ఒకేసారి పెళ్లిళ్ళు చేసుకుని అత్తారింటికొచ్చాం. ఒకేసారి సిటీకొచ్చాం. లైఫ్లో ఎదగాలని ఇద్దరం ఒకేసారి సీనయ్య మావయ్య గారి దగ్గర డబ్బులు తీసుకున్నాం. అయితే మీ మట్టుకు మీరు కాంపిటీషన్స్లో గెలిచేసి సొంతగా ఆఫీస్ కూడా పెట్టేసుకుంటున్నారు. మరి నేనేం చేస్తున్నాను? చస్తానని బెదిరించి మమ్మల్ని చంపుతున్నాం. బ్యూటీ పార్లర్ పెట్టుకొని గొప్ప బ్యూటీషియన్ అవ్వాలని నా లైఫ్ అంబిషన్. అమ్మా అంటే ఫీల్ అవుతావు గాని ఇంతమంది మొహాలు మార్చేసిన తర్వాత కూడా బ్యూటీషియన్ అవ్వాలన్న కోరిక చావలేదా? ఓ డజన్ మందిని చంపేదాకా దీని కోరిక తీరేలా లేదులేండి. బ్యూటీషియన్ అవ్వాలని నా లైఫ్ అంబిషన్ అండి. అంబిషన్ ఉంటే సరిపోదే, పని తెలియాలి. తెలియకపోతే కనీసం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. నీ దృష్టంతా షాప్ పెడతాను, షో చేస్తానన్న దాని మీదే తప్ప పని నేర్చుకుందాన్న దాని మీద లేదు. పనిదే ఉంది, చేసుకుంటూ పోతే అదే వస్తుంది. ఈలోపు ఎంతమంది పోతారో వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రియా, ఏంటే ఇది? డెవలప్ అవ్వాలంటే కష్టపడాలి గాని ఇలా బెదిరింపులకు దిగితే పనవుతుందా? నేనేం ఎవరిని బెదిరించాలని చేయలేదు. ఆల్రెడీ మా అమ్మ తిట్టిన తిట్టు తిట్టకుండా వెళ్ళింది. రేపు మీరు ఆఫీస్ ఓపెన్ చేసి మీ దారిని మీరు డెవలప్ అవుతుంటే నేను ఇలాగే గోళ్లు గిల్లుకుంటూ కూర్చునుంటే రేపు ఊళ్ళో వాళ్ళు కూడా చులకన చేసి మాట్లాడతారు. అందుకే మాటలు పడ్డం కంటే ఒకేసారి చావడం మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు నీకేం కావాలి? నేను డెవలప్ అవ్వాలి. చేస్తావా? చేస్తామంటే ఏ బ్యూటిషియన్ దగ్గర పని నేర్పమని జాయిన్ చేయమంటే చేస్తాం. అంతటి హెల్ప్ ఎవరైనా చేస్తారు, కానీ నేను అడుగుతుంది అది కాదు. మరింకేంటే? అంటే నువ్వు బ్యూటీ పార్లర్ పెట్టి సెటిల్ అయ్యేంత వరకు వీళ్ళని ఆఫీస్ ఓపెన్ చేయొద్దంటావా? అంటే మాత్రం వాళ్ళు నా కోసం ఎందుకు సాక్రిఫైస్ చేస్తారు? అంటే ప్రతిదానికి నా చెల్లి అని ఓ ఫీల్ అయిపోతూ ఉంటుంది కదా ఇది. ఇప్పుడు నీ కన్నీళ్లు చూసి కరిగిపోతుందేమో అనా? మా నువ్వు ప్రియాని తిడుతున్నావా? గీతకి లేనిపోని హింట్లు ఇస్తున్నావా? నేను హింటిస్తే మాత్రం నీ ఎదుగుదలని గీత ఎలా కాదనుకుంటుంది? చెల్లెలి కోసం కావాలంటే మాట సాయం చేస్తారు గాని ఇలాంటి త్యాగాలు ఎవరు చేస్తారు? ఇదిగో గీత, అదేదో చేసుకుంటుందని మీ ఆశల్ని మాత్రం వదులుకోకండి. లేదత్తయ్య, ఆశయం కంటే జీవితం ముఖ్యం. అంటే ఏంటే? ప్రియతో బ్యూటీ పార్లర్ పెట్టించి తన లైఫ్ సెటిల్ చేసిన తర్వాతే మనం ఆఫీస్ ఓపెన్ చేస్తాం. నాకు కావాల్సింది అదేనే. అది బ్యూటీషియన్ అయ్యేదీ లేదు, నువ్వు ఎండీ సీట్లో కూర్చునేదీ లేదు. వదినా, దానికోసం నువ్వు ఆఫీస్ ఓపెన్ చేయకుండా ఉండడం ఏంటి? అదే కదా. అమ్మ ప్రియా, ఎంతో కష్టపడి వాళ్ళు ఈ అవకాశాన్ని సాధించుకున్నారు. నీ స్వార్థం కోసం ఇలాంటి కండిషన్స్ పెట్టడం భావ్యం కాదమ్మా. ఏంటండి, నేను సెటిల్ అయ్యే వరకు వాళ్ళ ఆఫీస్ పెట్టుకోకూడదని నేను చెప్పానా? నాకు ఎదుగుదల లేదు కాబట్టి చేస్తానన్నాను. ఓ చస్తానని తగ్గించుకుంటున్నావు. చాబే వేడ పోద్దే. శివ, ఏంటా మాటలు? చూడు ప్రియా, నీ అక్కగా నేను చెప్తున్నాను,
నిన్ను సెటిల్ చేసే బాధ్యత నాది. ఇంకా అలా చూస్తావేంటే? ఓ, నోటి మాటగా చెప్తోంది, నిజంగా చేస్తుందా అనా? నిజంగా నన్ను సెటిల్ చేస్తావా? చెప్తున్నాను కదా, అదే మాట నా మీద ఒట్టేసి చెప్పు. ఒట్టెందుకే? చెప్తోంది కదా. నాకు నమ్మకం కలగాలిగా. వద్దే, నువ్వు కమిట్ అయ్యావంటే ఫిక్స్ అయిపోతావు. ప్రియ గురించే కాదు, కాస్త నా గురించి కూడా ఆలోచించవే. నా డ్రీమే. మీ డ్రీమ్ని గెలిపించే బాధ్యత నాది. అలాగే ప్రియని సెటిల్ చేసే బాధ్యత కూడా నాదే.